డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉండగా సోషల్ మీడియాలో విస్తృతమైన విశృంఖలమైన ప్రచారం చేయటానికి కొంతమందిని డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వారికి సొమ్ము చెల్లించి మరీ దాని ద్వారా ఈ ప్రచారాలన్నింటినీ తెరపైకి తీసుకొని రావటం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాత్ర కానీ ఈ సోషల్ మీడియాలో సైకోలుగా వ్యవహరించి విచిత్రమైన పోస్టులు, విశృంఖలమైన పోస్టులు పెట్టిన వాళ్ళందరి భాగోతం ఈ రోజున బట్టబయలు కాబోతోంది. ఆల్రెడీ ప్రభుత్వం ఈ డిజిటల్ కార్పొరేషన్లో జరిగిన వాటన్నిటి మీద ఫోరెన్సిక్ ఆడిట్కి ఆదేశించడం జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన తర్వాత ఇందులో కోట్లాది రూపాయలు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ ఏ ఖాతాలకు వెళ్ళాయి అనేవి మొత్తం బయటకు తీశారు. దాన్ని పే చేయటానికి గల కారణాలు ఏమిటి అనే వాటి మీద కానీ, అంటే ఇందులో కొంతమందిని ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు వచ్చి ఆ ఉద్యోగంలో చేరి అక్కడ ఏం పని చేశారు అనే దానికంటే కూడా వాళ్ళు ఏ పని చేయకుండా ఇళ్లలో కూర్చొని ఉన్నా కూడా వాళ్ళకి జీతాలు పే చేయటం. ఐ డ్రీమ్ నుంచి దేవేందర్ రెడ్డి ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెప్పే మాస్టర్లకు సైతం ఇందులోనే ఏదో ఒక పోస్ట్ కల్పించి దాని ద్వారా డబ్బులు కూడా కట్టడం, ఇలాంటివన్నీ జరిగాయి అనేది ఫోరెన్సిక్ ఆడిట్లో ఇప్పుడు బయటపడింది. దీంతో పాటుగా ఐపాక్ టీంలో కొంతమందికి కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా, ఎందుకంటే ఐపాక్ టీంకి జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేయాలి, కానీ అది ప్రభుత్వం తరపు నుంచి ఖర్చు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి ఐపాక్కి ఉన్న ఒప్పందం అయితే అది ప్రైవేటు ఒప్పందం, మరి ప్రభుత్వం సొమ్ము ఎలా చెల్లిస్తారు? అందుకని అందులో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఉద్యోగాలు ఇక్కడ కల్పించి, ఇందులో అసలు పెద్ద హస్తం ఎంపీ అవినాష్ రెడ్డిది ఉన్నట్టుగాను ఒక 129 మందిని ఆల్మోస్ట్ ఆల్ ఆయన సిఫార్సు లేఖతోటే ఇందులో చేర్చుకున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఈ ఈ వ్యవహారం మొత్తంలో ఏదైనా ఒకటి జరిగింది అని అంటే అది మొత్తం వెళ్ళి ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో చాలా రకాలైన అంశాలు ఇంకా ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంకా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. అందులో కూడా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకు కానీ, లేకపోతే యూట్యూబర్లకు కానీ, మిగతా వీళ్ళల్లో వెబ్సైట్లకు కానీ పే చేసిన అమౌంట్లో ఒక కీలకంగా ఒక పాయింట్ దొరికినట్టుగా కనిపిస్తూ ఉంది. అదేమిటాయి అంటే, డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ పథకాలని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కానీ, ఈ దానికి చేసే అడ్వర్టైజ్మెంట్లు, వీటన్నిటికి గాను వాళ్ళకి మనం పే చేసాం అనే హెడ్డింగ్తో రాసున్న దాంట్లో ఇప్పుడు అసలు వ్యవహారం ఏమొచ్చిందా అంటే, వాళ్ళు ఈ పేరు మీదనే డబ్బులు వాళ్ళు తీసుకుని వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ, లోకేష్ మీద కానీ, అప్పుడు విపక్షంలో ఎవరున్నారో వాళ్ళ మీద, ఇంకా తర్వాత శృతి మించి ఇక షర్మిల మీద కూడా, అంటే ఆవిడకి జగన్మోహన్ రెడ్డికి జరిగిన తతంగం వ్యవహారంలో ఆవిడ మీద కూడా పడి ఆవిడ మీద కూడా చాలా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు అన్నిటికి గాను ఇందులోంచే డబ్బులు పే చేసినట్టుగా ఒక ఆధారం కూడా దొరికినట్టుగా కనిపిస్తుంది. ఇక ఎందుకంటే ఇది ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఎలా కనిపిస్తుంది అని అంటే, గవర్నమెంటు ప్రజలకు అందించే పథకాలను కానీ, లేకపోతే ఏదైనా కొంత సమాచారాన్ని ప్రజల దాకా చేరవేయటానికి అడ్వర్టైజ్మెంట్ చేయదలుచుకున్నప్పుడు దాన్ని సమాచార శాఖ ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. ఏ పోస్ట్ అయితే వాళ్ళు పెడుతున్నారో అందులో తప్పులు ఉండొచ్చు, తడకలు ఉండొచ్చు, గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఉండే పోస్టుని పెట్టి దీని కింద డబ్బులు కూడా తీసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఒక మీడియాని వీళ్ళు నియంత్రించేదానికి ఏ పోస్టు పెడుతున్నారు, ఏ రకమైన ఈ పోస్టులు పెడితే అడ్వర్టైజ్మెంట్ వీటిని తయారు చేశారు, దీని మీద వీడియోలు ఏం చేశారు, ఇలాంటి వాటన్నిటి మీద కూడా సమాచార శాఖకి ఆమోదం పొంది ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఏమీ కనిపించలేదు ఇక్కడ. అంటే ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి డబ్బులు అయితే చెల్లించేశారు, అని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం పోస్టులు పెట్టారో కూడా వీళ్ళ దగ్గర సమాచారం లేదు. వాళ్ళు పోస్టులు పెట్టిందైతే బయటకు మనకు కనిపిస్తూ ఉంది, కానీ మరి ఇక్కడ అధికారికంగా ఈ డబ్బును అక్కడ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏ పోస్టుకి, ఏ అడ్వర్టైజ్మెంట్కి, ఏ వీడియోకి, ఏ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఇదంతా చేశారో ఏ మాత్రం సమాచారం లేకపోవటం పెద్ద డ్రాబ్యాక్ గాను ఈ డిజిటల్ మీడియా కార్పొరేషన్లో కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా రామ్ గోపాల్ వర్మకి
ఏ విషయమై పే చేయాల్సి వచ్చింది. ఆయన కూడా ఏదో కొన్ని వీడియోలు చేస్తాడనో, లేకపోతే ప్రభుత్వ పథకాలను తీసుకెళ్తాడనో, ఇంకోటి ఇట్లాంటి వాటి పేరు మీదనే ఆయనకు కూడా పే చేశారు. వాటికి కూడా ఈ ఫోరెన్సిక్ ఆడిట్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్టయితే కనిపిస్తా ఉంది గానీ, ఏ కార్యక్రమం కింద అనేది మాత్రం ఏ సమాచారం లేదు. దీంతో పాటుగా సమాచార శాఖకి అప్పుడు కార్యదర్శిగా ఉన్న వ్యక్తి కూడా ఇందులో ఇరుక్కుపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది కూడా బయటకు కనిపిస్తా ఉంది. వీటన్నిటిని ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవటానికి కానీ, వాళ్ళని అవహేళన చేసి అవమానపరచటానికి గానీ చేసిన పనులు. వర్మ ఏం చేశాడో అందరికీ తెలుసు. దీంతో పాటుగా సజ్జల భార్గవరెడ్డి ఒక 500 యూట్యూబ్ ఛానల్స్ వీటన్నిటినీ కూడా ఆయన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని అందరినీ కూడా ఆయన పేరోల్లోకి తీసుకొని వాళ్ళ ద్వారా ఈ ప్రచారం చేయటానికి పూనుకున్నాడు అనంటే, వాళ్ళకిచ్చిన పోస్టులేమిటి? ఏ వీడియోలని వాళ్ళకి ప్రమోట్ చేయటానికి ఇచ్చారు అనే దాంట్లో అందరికీ తెలిసిందే. వీళ్ళ మీద ఏవైతే ఉంటాయో వాటిని ప్రచారం చేయటానికి పెడతారు. వీళ్ళని అవమానించడానికి ఉన్న వాటన్నిటిని. ఇందులోనే కదా రామ్ గోపాల్ వర్మ కూడా ట్విట్టర్‌లో పోస్టులు పెట్టి, ఆ పోస్టుల ద్వారా దొరికిపోయింది. వాటన్నిటి మీద ఇప్పుడు కేసులు పడుతున్నాయి. వర్మేమో పోలీసులకు దొరకకుండా తిరుగుతూ, నాకేం భయం లేదు, నేను ఇంట్లోనే ఉన్నాను, కావాలంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి అనే సవాళ్ళు, లేకపోతే వీడియోలు బయటకు వదులుతున్నప్పటికీ, పోలీసులు వెళ్ళే సమయానికి ఆయన మాత్రం ఇంట్లో లేకుండా పోయాడు. ఇక కోర్టులో కేసు నడుస్తోంది. కేసుల్లో ఏమొస్తోంది? ఈయన మరి నెక్స్ట్ వాయిదా వరకు అరెస్ట్ కాకుండా ఏమన్నా ఉపశమనం ఇచ్చారా? ఇదంతా తీసి పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కానీ సోషల్ మీడియాలో సైకోలుగా వ్యవహరించిన, అసలు వర్రా రవీందర్ రెడ్డి అయితే ఏమేం పోస్టులు పెట్టాడు, దేనికి అనుకూలంగా అనుగుణంగా పెట్టాడు, దాని వెనక ఈ సజ్జల భార్గవరెడ్డి యొక్క ప్రమేయం ఎంతుంది? దీంతో పాటుగా అవినాష్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి పిఏగా వ్యవహారం కూడా ఎంతుందనేది ఆయన కూడా ఒక క్రమంలో చెప్పటం జరిగింది. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేయబడిన సొమ్ము మీద అధికారికంగా సోషల్ ఆడిట్ చేస్తే, ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే ఈ వ్యవహారం మొత్తం బయటపడవచ్చు అనేది దాంట్లో ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ చేశారు. దీంట్లో ఖచ్చితంగా ఈ జరిగిన మాల్ ప్రాక్టీస్ మొత్తం బయటపడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందున ఎంపీ అవినాష్ రెడ్డి దాదాపుగా 129 మందికి లెటర్లు ఇచ్చి ఈ కార్పొరేషన్లో చేర్పించినట్టుగాను, వాళ్ళు ఏ రోజు ఈ ఆఫీసుకు వచ్చినట్టుగా ఏం కనపడలేదు. మరి ఇందులో అవినాష్ రెడ్డి సిఫార్సు లెటర్ని వీళ్ళే వాడుకొని ఏమైనా చేశారా? లేకపోతే ఐ డ్రీమ్స్ దేవేందర్ రెడ్డి ఏమైనా చేసిన కార్యక్రమాలు ఉన్నాయా? ఇవన్నిటినీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వీళ్ళందరూ పోస్టులు పెట్టిన దాని మీద కోర్టులోకి వెళ్ళటమో, లేకపోతే అరెస్టులు అవటమో, ఏ రకమైన వీటికి గురవుతారో తెలియదు. కానీ ఇక్కడ జరిగిన మాల్ ప్రాక్టీస్లో వీళ్ళందరూ ఒక భాగంగా అవుతారు. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా వీళ్ళ బండారం మొత్తం బయటపడిపోతే రేపు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందేగా. ఇదే ఈరోజు కుండబద్దలు.